కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులను పరామర్శించారు కరాటే కళ్యాణి. చిన్నారి జ్ఞానేశ్వరి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ఆకాంక్షించారు. జ్ఞానేశ్వరి అదృశ్య వార్త కలిచివేసిందని తెలిపారు. జ్ఞానేశ్వరిని ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటే వారి దొరికిన వెంటనే కూడా ఎన్కౌంటర్ చేయాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు విజ్ఞప్తి చేశారు. పాప ఆచూకీ కోసం మరింత ప్రయత్నించాలని అంటున్న కళ్యాణితో మా ప్రతినిధి కామేశ్వరరావు ఫేస్ టు ఫేస్. తుని మండలం సేహిచ్ అగ్రహారం పాప మిస్సింగ్ ఇన్సిడెంట్ సంబంధించి సినీ యాక్టర్ కరాటే కళ్యాణి పాప కుటుంబాన్ని ఓదార్చేందుకు వచ్చారు. పాప కుటుంబాన్ని ఓదార్చారు, మనోధైర్యాన్ని కూడా ఇచ్చారు. సరే వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీరు ఎక్కడో హైదరాబాద్ నుంచి పాప కుటుంబం కోసం చెల్లించి వచ్చారు. ఏంటి ఇక్కడ పరిస్థితులు? మీకు ఏం అంటే చిన్న పిల్ల అండి, చిన్న పిల్లకి నోరు వాయలేదు, ఎలా ఉందో ఏం తెలియదు. అలాంటి చిన్న పిల్లని ఇప్పుడు ఎవరు తీసుకెళ్లారా, జంతువులు తీసుకెళ్లాయా, ఏం జరిగింది, ఎలా ఉంది అన్నది రోజు టీవీలో చూసి వారం రోజులుగా క్షోభ అనిపిస్తున్నాను నేను కూడా. అయ్యో, బతికితే ఆ పాప ఎక్కడున్నా బాగుండాలి, బతికుండాలి, మంచిగా ఉండాలి, ఎవడేం చేయకూడదు, ఇట్లాంటివన్నీ ఆశ. కాకపోతే ఇక్కడ ఇవన్నీ వాళ్ళు టీవీలో చూపిస్తుంటే చాలా పెద్ద ఫారెస్ట్ లా ఉంది, ఏంటి పరిస్థితి అనుకుంటూ వచ్చాను. బట్ వీళ్ళకి 20 సంవత్సరాలు అలవాటు అయిపోయింది కాబట్టి ఇక్కడ ఉన్నారు, కానీ మామూలు అయితే ఉండలేరు. అయినా ఆ పాప ఎవరో అలవాటైన వాళ్ళు తీసుకెళ్లారా, జంతువులు తీసుకెళ్లారా ఏమీ తెలియట్లేదు. పోలీసు వారు చాలా గట్టి కోంబింగ్ చేస్తున్నారు, చాలా మంచి పరికరాలు ఉపయోగించారు, అయినప్పటికీ ఏమీ జరగట్లేదు. తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. ఆ బాధను చూసి నాకే చాలా చెలించిపోయింది మనసు. ఇక్కడ పరిస్థితులు చూసారు మీరు, ఏంటి అసలు పాప ఎలా మిస్ అయి ఉంటది అంటారు? ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా తీసుకుని వెళ్ళిపోయి ఉంటే, తెలిసిన వాళ్ళు కదా అని కామ్గా వెళ్ళిపోయి ఉండొచ్చండి. వాళ్ళ చెయ్యి పట్టుకొని వెళ్ళిపోయి మన వాళ్ళే 1-2-3 సార్లు ఇక్కడ పరిచయం ఉన్నోళ్ళు అని అలా ఏదైనా జరిగి ఉండాలండి. లేదు అంటే ఏదైనా జంతువులు అంటారా, మన ప్రిడిక్షన్ లో లేదు. ఇక్కడ ఎక్కడ కెమెరాలు ఉంటే దొరకాలి, ఎక్కడ దొరకలేదు అంటున్నారు. డ్రోన్స్ లో గానీ ఎక్కడ చిన్న విషయం ఎక్కడ కనిపించట్లేదు. సో మరి ఏమైనా కొండ వెనకాల అటు ఇటు మనకు తెలీదు. ఆ వెనకాలకి వెళ్ళినంత వరకు వెళ్ళారు. సో ఏం జరిగిందన్న తెలీదు. తెలిసిన వాళ్ళ వైపు కూడా ఆలోచించాలని నా ఉద్దేశం. ఇక్కడ సిసి కెమెరాల పర్యవేక్షణ ఉంది, దానికి సంబంధించి ఇదే గేట్ లో వెళ్ళాలి పాప వెళ్తే. ఈ గేట్ లో మాత్రం పాప తీసుకెళ్లేదు. ఈ గేట్ కాకుండా ఇంకేదన్నా వాళ్ళకి తెలిసి రెక్కి చేసి ఏదన్నా ప్లాన్ చేసి ఏ చుట్టుపక్కల నుంచి ఉండొచ్చేమో. అయితే మేబీ ఇలా మెయిన్ గేట్ నుంచి వెళ్తే తెలిసిపోద్ది కాబట్టి వాళ్ళ వెనక నుంచి అలా తీసుకెళ్లి ఏదైనా చేశారేమో తెలియదు కదా వాళ్ళు. మీరు డైరెక్ట్ హైదరాబాద్ నుంచి పాప? అవునండి, అవునవును. వాళ్ళు పాపం పిల్లల్ని చూస్తే నాకే చిన్న పిల్లల్లా ఉన్నారు, ఇద్దరు. అని చూసి బాధ అనిపించింది. సరే ఒక్కసారి వెళ్ళి పరామర్శి, మనిషికి మేము ఉన్నాము అని ధైర్యం ఇవ్వాలి. ఇచ్చినప్పుడే కదా వాళ్ళకి వచ్చి ఇదిగా ఉంటారు. ఇంక వారం అయింది పాప రాలేదు. సరే చూద్దామంటే ఇప్పుడు ఆ కుక్క కూడా చనిపోయిందని చెప్పారు. బాధ అనిపిస్తుంది ఇక్కడికి వచ్చాక. ఉంది అదేనా GPS ట్రాకింగ్ లో ఎక్కడైనా ఇల్లు ఆగుతుందేమో అని ఆశ ఉండింది, అది పోయింది. సో మరి ఇంకా ఏం చేయగలం అండి? ఆ పాప కోసం ఎదురు చూడడం, ఏదైనా న్యూస్ తెలియడం కోసం ఎదురు చూడడం. ఎక్కడైనా ఈ రోజు రేపట్లో ఏమన్నా క్లూ దొరుకుతుందేమో, ఎక్కడైనా అమ్మాయి ఉంది అని ఆచూకీ దొరుకుతుందేమో అనుకుంటే. మూఢనమ్మకాలు పేరుతో క్షుద్ర పూజలు చేస్తూ కొంతమంది పిల్లల్ని అయితే ఎత్తుకెళ్తున్నారు. ఆ ఘటన అయి ఉండొచ్చండి. దాన్ని కూడా మనం సస్పెక్ట్ చేయొచ్చు. అది కూడా ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో లేవు అనకూడదు, ఉన్నారు. అలాంటి మంచి ఉన్నప్పుడు చెడు ఉన్నట్టే, దేవుడు ఉన్నప్పుడు దెయ్యం కూడా ఉంటుంది. అలా దెయ్యాన్ని పూజించే వాళ్ళకి ఉంటది. అది ఆటోమేటిక్ గా వాళ్ళు ఏమైనా తీసుకొని వెళ్ళి ఉండొచ్చు ఎవరైనా. అది కూడా ఉందండి. ఆ సస్పెక్ట్ చేయడం కూడా మంచిదే. ఎందుకంటే మనం ఇప్పుడు ఒకవైపు ప్రాబ్లం ఉన్నప్పుడు అన్ని వైపుల నుంచి వెతకాలి తప్ప ఒకటి వదిలేయకూడదు. ఇదెందుకు వదిలేయాలి? ఇది కూడా మనం మాక్సిమం మనం ఖచ్చితంగా మనం సస్పెక్ట్ చేయాల్సిన విషయం. ఇప్పుడు రేపు ఎల్లుండి అమావాస్య. సో ఈ కోణంలో కూడా వెతికితే ఏమైనా అవకాశం దొరికే అవకాశాలు ఉండొచ్చు. మేబీ ఆ విధంగా ఎవరైనా అట్లాంటి పూజలు చేసేవాళ్ళు చుట్టుపక్కల ప్రాంతాల్లో. మీరు గత 8 రోజుల నుంచి పోలీసులు అయితే మాత్రం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది, మీకు ఎలా అనిపించింది? వాళ్ళు బాగానే చేస్తున్నారండి. వాళ్ళ వైపు నుంచి వాళ్ళ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. పాపం వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? వాళ్ళు ఎంతవరకు చేయగలరు? వాళ్ళంతవరకు ప్రయత్నం, ఎండ్ వరకు ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఏమో ఇంకెక్కడైనా దొరుకుతుందేమో, ఇంకేమైనా ఉన్నాయా అని కూడా పోలీసు వారికి సహకారం అందిస్తారు అని అనుకుంటున్నాను. అంటే ఏపీ డిప్యూటీ సీఎం మీ ఇండస్ట్రీ నుంచి వచ్చారు, కానీ ఆయనకి ఈ కుటుంబానికి సపోర్ట్ గా మీరు ఏమైనా చెప్పండి. అంటే డిప్యూటీ సీఎం గారు వస్తారా, సీఎం గారే వస్తారా తెలియదు, కానీ వాళ్ళు సపోర్ట్ చేయాలనేది నేను కోరుకున్నాను, చెయ్యాలని కోరుతున్నాను. నేను డిమాండ్ కూడా చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరిద్దరూ ఈ విషయంలో ఒక స్పెషల్ గా ఇంట్రెస్ట్ తీసుకొని 12,000 రూపాయలు జీతానికి పనిచేస్తూ ఇలాంటి పెద్ద తోటలో ఒక పాపను పోగొట్టుకొని బాధలో ఉన్నారు వాళ్ళు. ఆ పాప ఇంకా దొరకలేదు. సో వీళ్ళకి ఏదో విధంగా వాళ్ళకి సపోర్ట్ చేయండి, వాళ్ళకి సహాయం చేయండి, వాళ్ళకి ఒక ఉపాధి కలిగించండి. ఎంతో మందికి ఎన్నో సపోర్ట్లు చేస్తున్నా మీరు తలుచుకుంటే అయిపోతుంది. ఇంత మారుమూల ఇలాంటి అడవిలో 12,000కు పనిచేయాల్సిన అవసరం, వాళ్ళ ప్రాణాలు తెగించి పనిచేస్తున్న పని మీరు ఒక్కసారి తలుచుకుంటే అయిపోతుంది. ఒక్కసారి వీళ్ళకి సపోర్ట్ చేయండి అని
మార్తో నేను డిమాండ్ చేస్తున్నాను. అంటే మీరు ఎక్కడో హైదరాబాద్ నుంచి వార్త తెలిసి చలించి వచ్చారు, మీ తరపు నుంచి కుటుంబానికి ఏమైనా సపోర్ట్? తప్పకుండా అండి, నేను సపోర్ట్ చేస్తానండి. నేను వాళ్ళకి ఏ విధమైన సపోర్ట్ కావాలి అన్నది ముందు అన్ని విషయాలు తెలియనివ్వండి. నేను చెప్పాను, ఆల్రెడీ నెంబర్ ఇచ్చాను. ఏ విధమైన ఏదైనా నేను చూస్తానమ్మా, మీకు ప్రాబ్లం లేదు, మీకు ఉద్యోగం కావాలన్నా పెట్టిస్తాను, ఇంకే విధంగా కావాలన్నా నాకు చెప్పండి, ఆ పాపకో లేకపోతే వీళ్ళకి ఏదైనా అని చెప్పాను. చేద్దాము, తప్పకుండా వాళ్ళకి నేను హామీగా ఉంటాను అన్ని విషయాల్లో. నేనే కాదు, నాలాగా ఎంతో మంది కూడా హామీగా నిలబడాలండి, ఇలాంటి కుటుంబాలకు నిలబడాలి. నేనేముంది, నేను ఏదో చిన్న ఆర్టిస్ట్ అనుకోండి, పెద్ద ఆర్టిస్ట్ అనుకోండి, పక్కన పెట్టండి. ఆర్టిస్ట్ కాదు, నేను సంఘ సేవకురాలుగా వచ్చాను ఇక్కడ. నేను సినిమా ఆర్టిస్ట్ గా రాలేదు. సినిమా ఆర్టిస్ట్ గా అయితే నేను అక్కడ ఉంటాను హైదరాబాద్, సంఘ సేవకురాలు కాబట్టి ఇక్కడికి వచ్చాను. నేను సమాజం కోసం పనిచేస్తుంటాను ఇప్పుడైతే. ఎప్పుడన్నా ఇటువంటి సన్నివేశాలు జరిగినప్పుడు ఇండస్ట్రీ తరఫున మీరే ముందుంటారు. ఈ ఇన్సిడెంట్ లో కూడా అందుకనే నేను సంఘ సేవ చేస్తున్నాను కాబట్టి ఉన్నాను. నేను సినిమా ఆర్టిస్ట్ అయితే సినిమాలో పనిచేస్తాను, సంఘానికి సేవ చేస్తున్నాను కాబట్టి ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. సినిమా యాక్టర్ కరాటే కళ్యాణి కూడా హైదరాబాద్ నుంచి కుటుంబాన్ని చూసి చెలించి కుటుంబాన్ని ఓదార్చడానికి అయితే మాత్రం ఇక్కడికి వచ్చారు. దానికి సంబంధించి అయితే మాత్రం కుటుంబానికి మంచి భరోసాను అందించారు. తన తరపున పాప కుటుంబానికి ఎటువంటి సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నాతో పాటు కూడా మరింత మంది కుటుంబానికి సపోర్ట్ చేయాలని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. వాటర్ స్టూడియో.